యోగాభ్యాసం చెయ్యాలి, మనం అందరం ధైర్యంగా ఉండాలి, జీవితం అంతా సంతోషంగా ఉండాలి, వెళ్ళిపోయేటప్పుడు కూడా సంతోషంగా ఉండాలి అంటే యోగాభ్యాసం చెయ్యాలి. ఏమిటి యోగం? తినాలి, తిండి మంచిదే. నా అత్యశ్నతస్తు యోగోస్తి నైకాంతమనశ్నత నచాతి స్వప్నశీలస్య జాగ్రత్తో నైవ చార్జున. నా అత్యశ్నతస్తు యోగోస్తి, నువ్వు యోగి కావాలి అంటే, యోగాభ్యాసం చెయ్యాలి అంటే, యోగిగా జీవించాలి అంటే అత్యశ్నతస్తు నా, ఎక్కువ తినకూడదు, ఎప్పుడు కూడా ఎక్కువ తినకూడదు. మీకు శ్రీకృష్ణుడి జీవితమే ఉదాహరణ. మీకు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ద్వారకలో శ్రీకృష్ణుడికి రోజుకి 8 సార్లు నైవేద్యం పెడతారు. 8 సార్లు. 8 సార్లు ఎందుకంటే శ్రీకృష్ణుడు ఈ భూమండలం మీద ఉన్న రోజుల్లో రోజుకి 8 సార్లు భోజనం చేసేవాట. అంటే ఆయన జీవితం అంతా భోజనానికే సరిపోయిందని నాకు అనుమానం వచ్చింది. 8 సార్లు భోజనం చేయడం ఏంటి? 2 పూటలు చేస్తుంటేనే టైం పోతుంది చాలామందికి. దానికి కూడా టైం లేక బయట తిరుగుతున్నారు. 8 సార్లు అంటే కృష్ణుడు కూడా నన్ను అడిగితే షుగర్ పేషెంట్ లాగా 2 గంటలకు వచ్చారు, కొద్దిగా తిన్నాడు, ఎక్కువ తినలా. అది సమస్య. అందుకే 16,000 కాపురాలు చేయగలిగి. మనం లాగిస్తే ఓసారి రాగిస్తున్నాం, మళ్ళీ తర్వాత మానేస్తున్నాం. అందుకని ఒక్క కాపురమే మనం లాగలేకపోతున్నాం. ఎప్పుడు తిండి తినేటప్పుడు ఓసారే పట్టేయకూడదు. అలాగా 4 గంటల విరామంలో తినాలి. ఎప్పుడు పొద్దున్న అల్పాహారం చేసామంటే 8:30కి చేసామంటే 12:30 వరకు మంచినీళ్ళు తప్పితే ఏమీ తాకూడదు. మధ్యలో పకోడీలు చాక్లెట్లు లాగించేయకూడదు. చిరుతిళ్ళు పనికిరావు. 12:30 4 గంటల విరామం. మళ్ళీ 12:30 తర్వాత కనీసం 4 గంటలు, 4:30 కాస్త టీ తాగు. అప్పుడేదో పంటి కింద సకినాలో ఏవో ఈ సరదా పంటి కింద కరకర. మళ్ళీ 4:30 నుంచి 4 గంటలు, రాత్రి 8:30 భోజనమే చేస్తావో ఫలాహారమే చేస్తావో ఏదైనా పర్వాలా, 8:30. 4 గంటల విరామంలో మీరందరూ భోజనం కానీ అల్పాహారం కానీ చేయండి. అందరూ ఎక్కువ కాలం బతకడమే కాకుండా ఆరోగ్యంగా ఉంటారు. అందులో అనుమానమే. ఎప్పుడు ఏదో సీసా దగ్గర పెట్టుకోవడం, ఊరికే తింటూ ఉండడం, లేకపోతే ఒక్కోసారి 7-8 గంటల పాటు ఏమీ తినకుండా ఉండడం ఏదీ మంచిది కాదండి. అందుకే భగవంతుడు చెబుతున్నాడు ముందు మన ఆహారం గురించి. నా అత్యశ్నతస్తు యోగోస్తి, బాగా తినేవాడికి యోగం వంట పట్టదు. అంతేకాదు నా చైకాంతం అనశ్నత, అసలు తినకుండా ఉన్నా వంట పట్టదు. యోగం పనిచేయాలి. మనం చేసే ధ్యానం కానీ యోగం కానీ ఏదైనా పని చేయాలంటే కడుపులో పడాలమ్మా. అందుకే ఇప్పటికీ కొన్ని ధ్యాన సంఘాల వారు, ముఖ్యంగా మాస్టర్ సివివి గారు, ధ్యానం చేయమని చెబితే ఆయన బాబు ఏమన్నా తిని కూర్చోండి అని చెప్పేవాడు శిష్యులకి. తినకుండా కూర్చోకండి, పొద్దున్నైనా సరే 2 ఇడ్లీ తిని కూర్చోండి. ఇప్పటికీ మనలో చాలామంది మధుమేహం ఉన్నవాళ్ళు, రక్తపోటు ఉన్నవాళ్ళు ఉంటారు. వాళ్ళు పూజలు ఉపవాసాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. భగవంతుడికి మనకు అన్నం మానేస్తే ఆయన సంతోషించడమ్మా, పొరపాటు మాట అది. ఉపవాసం అంటే అన్నం మానేయడం కాదు. ఉపే వాసం ఉపవాసం. ఉపే అంటే సమీపే, భగవంతునికి సమీపంగా ఉండడం. ఉపనయనం అంటారు. బ్రాహ్మణుల పిల్లలకి ప్రత్యేకంగా చేస్తారు. ఉపనయనం అంటే ఏమిటండి? నయనం అంటే కన్ను కాదు, అక్కడ నయనం అంటే తీసుకెళ్ళడం, లీడింగ్. నయనం అంటే తీసుకెళ్ళడం. ఉపనయనం ఎవరి సమీపానికి? గురువు దగ్గరికి తీసుకెళ్ళడం. ఇంట్లో గాయత్రి మంత్రోపదేశం చేసి యజ్ఞోపవేతం వేసి తండ్రి వేదం చెప్పే గురువు దగ్గరికి తీసుకెడతాడు. దాన్నే ఉపనయనం అన్నారు. అది మళ్ళీ ఉపయామం అన్నారు అంటే పెళ్లి కింద లెక్క. ఉపనయనం అంటే ఒడుగు, ఉపయామం అంటే పెళ్లి. అంత తేడా ఉంది అందులో. అది సమీపమే, ఇది సమీపమే. అది గురువు దగ్గరికి, ఇంకోటేమో మంచం దగ్గరికి. తేడా లేదేటి? ఉప అంటే సమీపమే. అలాగే ఇక్కడ కూడా ఉపవాసం అంటే సమీపం, భగవంతునికి సమీపంగా ఉండడం ఉపవాసం. అంటే మన మనస్సు భగవంతుడు యందు లగ్నం కావాలి. అదే ఉపవాసం అంటే. నువ్వు అన్నం మానేసావా, మినపరొట్టి తిన్నావా, చెరుకు రసం, ఇవన్నీ అనవసరం. నువ్వు తినలేత మానే నీ ఆరోగ్యాన్ని బట్టి. దానికి అన్నం మానేస్తే మంచిదని ఎందుకన్నారు? ఆచారం ఊరికే రాలా. ఎందుకు వచ్చింది అంటే, అన్నం మానేశారనుకోండి, నా ఇంట్లో అందరూ అన్నం మానేస్తే ఆడాళ్ళు వండడమే మానేయచ్చు. ఆడదాని జీవితంలో పెద్ద పని ఏదైనా ఉంటే వంటే. పొద్దున్న 3 గంటలు, సాయంత్రం 3 గంటలు చంపేస్తారు పట్టుకుని. ఒకడు ఉంటాడు మధ్యాహ్నం వండింది నేను రాత్రి తిన్నాను అంటాడు, మళ్ళీ వీడికి ప్రత్యేకంగా ఉండాలి. ఎన్ని గొడవలు ఇవి! వాళ్ళ జీవితం అంతా వంటకే సరిపోయింది. అందుకని ఇంట్లో అందరూ అన్నం మానేస్తే ఆడాళ్ళు వండడమే మానేస్తారు. అప్పుడు వాళ్ళకి 6 గంటల సమయం దొరికింది రోజుకి. హాయిగా కృష్ణ జపం చేసుకుంటూ విష్ణు సహస్రం చదువుకుంటూ కూర్చోవచ్చు. ఎందుకు వచ్చిన గోల? రోజు తిండే ఎంతకాలం తింటాం? అందుకని ఉపవాసంలో ఏదైనా పుణ్యతిథులు వస్తే ఏకాదశి, ప్రత్యేకించి 2 ఏకాదశులు, శుక్లపక్షం కృష్ణపక్షం, 2 ఏకాదశుల్లోనూ ఒక్క పూటే భోజనం చేసి
రోజంతా హరినామస్మరణ చేయాలి ఖచ్చితంగా. రాత్రి 12 గంటల వరకు మెలకువగా ఉండాలి. హరినామస్మరణ లేదా హరనామస్మరణ ఏదైనా, భగవంతుడు ఏదైనా ఒకటి, ఎవరి పేరైనా ఒకటే, నామస్మరణ చేస్తూ 12 గంటల వరకు ఉండాలి. ఆ భగవన్ నామస్మరణ, ఒక్క పూటే భోజనం, జాగారం, ఈ 3 చేస్తే ఏకాదశి ఫలితం ఇంతకంటే ఏం అక్కర్లేదండి. పైగా అలా 11 సంవత్సరాలు చేయగలిగిన వాళ్ళు ఖచ్చితంగా పరమపదం చేరుకుంటారు. వాళ్ళకి వేరే నియమాలు ఏవక్కల్లా, వారికి జ్ఞానాన్ని భగవంతుడే ప్రసాదిస్తాడు. 11 సంవత్సరాలు. అందుకే మనకు తెలుగులో వైకుంఠపాళి ఆట ఉంటుంది. అది 11 121 గళ్ళు ఉంటాయి అందులో. 11 అంటే ఏకాదశి, 11 అంటే ఏకాదశి. ఏకాదశి వ్రతాన్ని 11 సంవత్సరాలు నిరాఘాటంగా చేయగలగడం. ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. 11 × 24 మానకుండా జాగ్రత్తగా. ఒకవేళ ఏదన్నా ఏకాదశి నాడు అనుకోకుండా చేయవలసి వస్తే ఏకాదశి నాడు తండ్రి తద్దినం వస్తుంది, మానేయకూడదు. ఏకాదశి కంటే తద్దినమే ముఖ్యం. ఏ కార్యం మారినా పితృకార్యం మానకూడదు, దాన్ని వాయిదా వేయకూడదు. పెళ్ళిళ్ళు కానీ సత్యనారాయణ వ్రతాలు కానీ వాయిదా వేసినా పర్వాలేదు, చేసుకోవచ్చు. పితృకార్యాలు వాయిదా వేయకూడదు. ఖచ్చితంగా ఆ రోజునే చేయాలి. బ్రాహ్మణులు కాదు, అందరూ చేయాలి. ఎవరికి ఉండే విధానం వారికి ఉంటుంది. మీ పురోహితులను అడిగితే చెబుతారు. స్వయంపాకం ఇచ్చేస్తారు ఒక ఆయన్ని పిలిచి. ఆ రోజు తండ్రి పోయిన రోజునే ఆ తిథి సమయానికి ఆయన్ని పిలిచి కాళ్ళు కడిగి కూరగాయలు దుంపలు అవి పెట్టి ఏదో 100-200 దక్షిణ కూడా పెట్టేసి ఇచ్చేసి ఆయన సంతోషపెట్టి పంపితే పితృదేవతలు ఆనందిస్తారు. మన ఆస్తులన్నీ బాగుంటాయి, మన వంశాలు వృద్ధి చెందుతాయి. ఏడాదికి ఒక్కరోజు తల్లికి తండ్రికి కేటాయించలేమా? అంత బిజీగా ఉన్నావా? పోయిన తల్లి తండ్రికి ఒక్కరోజు కేటాయించడం, ఇద్దరికి చెరో రోజు. అది కూడా చేయకపోతే అలాగా? దీనికి కులమేమిటండి? అందరూ చేయాలి, మొహమాటమేనా? అంతేకాదు ఇంకో మాట, అందరూ ఉన్నారు, ఆడవాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి చూస్తున్నా, స్త్రీలు కూడా తండ్రికి తల్లికి తర్పణం ఇవ్వచ్చు. ఈ విధానంలో కాదు. దానికి ఉపనిషత్తుల్లో ఓ ప్రత్యేకమైన మాట చెప్తారు. అన్నం తిన్నాక కాళ్ళు కడుక్కునేటప్పుడు మగవాళ్ళైతే కుడికాలి బొటనవేలు, ఆడవాళ్ళైతే ఎడంకాలి బొటనవేలు, 2 కాళ్ళు కడిగేసుకుని ఊరికే ఒక అరగ్లాసు నీళ్లు ఈ కుడికాలి బొటనవేలు మీద పోసి, తండ్రి క్షమించు, నీ వల్ల బతుకున్నాను, నమ శివాయ అంటే తండ్రికి తర్పణం. ఆడవాళ్ళైతే ఎడమకాలి బొటనవేలు మీద పోసి, తండ్రి తల్లి క్షమించండి, మీ వల్ల బాగున్నాం అని వాళ్ళ పుట్టింటి వాళ్ళని తలుచుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు, వదిలేయక్కర్లేదు అలా. ఎందుకంటే వాళ్ళు ఇద్దరు ఆడపిల్లలే ఉంటారండి. మరి ఎవరు పెట్టాలి వారికి? చెయ్యొచ్చు, తప్పేం లేదు. దాంట్లో ఆడాళ్ళని ఏమి నిషిద్ధం చేయలేదు. ఇక్కడ చేసే విధానాలు వేరుగా ఉంటాయి. మంత్రాలు తంత్రాలు అవన్నీ అక్కడ. ఈ చాలా చిన్న విధానం. కృతజ్ఞతగా ఓసారి ఎలాగో ఆనందంగా కాళ్ళు కడుక్కుంటాగా స్మరించినట్టు ఉంటుంది, అంతే. ఆ బొటన వేల యందు అగ్ని ఉంటుంది. మనం తిన్న ఆహారం ఏమవుతుందంటే అగ్ని దాన్ని అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచాం జన్నం చతుర్విధం. జఠరాగ్నిలో అగ్ని రూపంలో ఉండేది నేనే అని చెప్పాడు భగవంతుడు. ఆ అగ్ని భగవంతుడు. అందుకని ఆయన ఇక్కడ ఉండి ఏం చేస్తాడు అంటే ఇక్కడి నుంచి అరికాలి వరకు వ్యాపిస్తాడు. అరికాల్లో గెడుతుంది. మనం తిన్న ఆహార పదార్థాలన్నీ సూక్ష్మ రూపంలో, వాయువు రూపంలో అరికాలిలో గెడతాయి. అరికాలి బొటనవేలు, కుడికాలి బొటనవేలులోకి వెడతాయి. అక్కడి నుంచి మళ్ళీ పైకి నరాల ద్వారా 72,000 నాడులకి అందుతాయి. అంత వ్యవస్థ భగవంతుడు ఏర్పాటు చేశాడు. భగవంతుడు ఉన్నాడు అనడానికి ఇంతకంటే సాక్ష్యం వేరే అక్కల. మన శరీరమే సాక్ష్యం. ఎక్కడ అరికాలి బొటనవేలు కుడికాలికి, అక్కడి నుంచి అగ్ని పైకి రావడం ఏంటి, మొత్తం నషాళం వరకు. అందుకే ఎవడన్నా బాగా కోపం వస్తే అరికాలి మంట నషాళానికి ఎక్కిందంట. అంటే ఈ బొటనవేలులో ఉండే అగ్ని బాపత సెగ ఇక్కడ వరకు వెళ్ళిందన్నమాట అని అంటారు. ఖచ్చితంగా అంత శాస్త్రం ఉంది ఇందులో. దాన్ని వదిలిపెట్టకూడదు. అలా చేసుకోవాలి. కానీ ఎక్కువ తినద్దు, తక్కువ తినద్దు. ఇంకో మాట, నచాతి స్వప్నశీలస్య. ఇవాళ యువతరం ప్రధానంగా నేర్చుకోవాలి. తల్లులు తండ్రులు పిల్లలకి కాస్త ఒత్తిడి చేసేనా నేర్పాలి. ఎక్కువ నిద్రపోకూడదు, ఎక్కువ మెలకుగా ఉండకూడదు. ఎవరైనా 8 గంటలు పడుకోవాలి. ఎంత విద్యార్థులైనా, యవ్వనంలో ఉన్నవాళ్ళైనా 7 గంటలు తప్పనిసరి అండి. రాత్రి 7 గంటలు. ఇవన్నీ భగవద్గీతలో చెప్పిన విషయాలు. నేను కాలక్షేపానికి చెప్పట్ల. ముందు శరీర ఆరోగ్యం బాగులేకుండా, క్రమశిక్షణ లేకుండా ఎవ్వడు ఏ యోగము ఏ ధ్యానం చెయ్యలేదు. 7 గంటలు రాత్రి పడుకోవాలి. వీలైతే మధ్యాహ్నం 1 గంట పడుకోవాలి. ముఖ్యంగా 50 ఏళ్ళు దాటిన వాళ్ళు 8 గంటలు పడుకోవాలి. రాత్రి 7 గంటలు, మధ్యాహ్నం 1 గంట తప్పదు. ఎన్ని పనులున్నా మధ్యాహ్నం అన్నం తిన్నాక మానేసి ఫోను కట్టేసి 1 గంటకు అలారం పెట్టుకుని పడుకోవాలి. అలా పడుకుంటే మధ్యాహ్నం నిద్రపోయి లేచాక రాత్రి 10 గంటల వరకు చాలా చురుగ్గా ఉంటుంది శరీరం. ఎవడు చెప్పాలి, చాలా చురుగ్గా ఉంటుంది. అలా పడుకోకపోతే మగతగా చికాగ్గా ఉంటుందంట. ఆలోచన కూడా సరిగ్గా రాదు. నిద్ర ఎంత మంచిది, శరీరానికి ఎంత అవసరము అంటే, జ్ఞాపక శక్తి పెరగాలంటే నిద్రపోవాలి. విద్యార్థులకు నేర్పండి. పడుకోవద్దని చెప్పకండి.
జ్ఞాపక శక్తి బాగుండాలంటే నిద్రపోవాలి. అంతేకాదు విద్యార్థులు బాగా జ్ఞాపకం ఉండాలంటే ఎప్పుడు చదవాలో తెలుసా? నిద్రపోయే ముందు చదవాలి, లేచిన వెంటనే చదవాలి. ఈ రెండు విషయాలు బాగా జ్ఞాపకం. చదువు ఎప్పుడు చదివే సమయం ఏంటంటే ప్రధానంగా రాత్రి 9ంటికి చదువుకుని 10ంటికి పడుకో. అది నిద్రలో రికార్డ్ అయిపోతుంది. మళ్ళీ 4 గంటలకో 5 గంటలకో లేచిన వెంటనే కాస్త మొహం కడుక్కో. మళ్ళీ ఇంక టిఫిన్లు చేసి మినపరొట్టు తినక నిద్ర వస్తుంది. ఒట్టి మొహం కడుక్కుని వెంటనే చదువుకో. ఈ రాత్రి రికార్డ్ అయింది మళ్ళీ ఓసారి గుర్తొస్తుంది, జీవితంలో మర్చిపోవడం. అందుకే పూర్వకాలం వైదిక విద్య ఆ తెల్లారకట్ట నేర్పేవారు. 4 గంటలకు గురువు కూడా లేచి దగ్గరలో ఉండే నదికి స్నానానికి తీసుకెళ్ళి వాళ్ళ స్నానం అయిపోయాక వస్తూనే వేద పఠనం ప్రారంభించేసేవాడు దారిలోనే. అప్పుడు రికార్డ్ అయింది, మనస్సులో పడింది, బాగా గుర్తుంటుందండి. అందుకే నచాతి స్వప్నశీలస్య జాగ్రత్తోనైవ చారుతున. ఎక్కువగా పడుకోను వద్దు, ఎక్కువగా మెలుకుగాను ఉండొద్దు. ఇవాళ మొత్తం యువతరం ఆరోగ్యాలు పెద్దవాళ్ళవు కూడా ఆడవాళ్ళవు కూడా ఎక్కడ దెబ్బతింటున్నాయో తెలుసా? 1 గంట అయినా పడుకోవడం లేదు, 9 అయినా లేవడం లేదు. 2 దరిద్రపు లక్షణాలే. 1 గంట వరకు ఈ ఫోన్ ఒకటి పెట్టుకోవడం, అరచేతిలో శ్మశానంలాగా కెలుకు పైకి కిందికి. ఏం కెలుకుతావు? నీ తలకాయ బుర్రపాడైపోవడం. పుస్తకం చదవడానికి ఫోన్ చూడడానికి చాలా తేడా ఉందండి. రోజుకి 10 గంటలు పుస్తకాలు చదవడానికి కేటాయించిన వ్యక్తిగా నేను చాలా గర్వంగా చెబుతాను ఈ మాట, గర్వంగా.